ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారా? ఇది అందమైన ఒక దేవాలయము, చాలా పురాతనమైన దేవాలయము. ఇది స్వీడన్ దేశంలో గోథెన్బర్గ్ అనే ఒక పట్టణము ఉన్నది. అక్కడ నేను సేవ కొరకు వచ్చిన సమయము. ఆ పట్టణమునకు ప్రక్కన ఒక దీవి ఉన్నది, సముద్రం లోపల ఒక దీవి, ఒక అందమైన చిన్న దీవి ఉన్నది. అక్కడ చాలామంది ప్రజలు నివాసముంటున్నారు, ఆలయములు ఉన్నవి. ఈ దీవి ప్రాంతములో ఈ అందమైన దేవాలయము, ఇది 1200 సంవత్సరములో మంచి చెక్క చేత నిర్మించబడినది. దాని తర్వాత 1450 రాళ్ల చేత ఈ దేవాలయము కట్టి ఇప్పటికే ఇక్కడ ఆరాధన జరుగుచున్నది. ఇది ఒక లూథరన్ దేవాలయము. ఇక్కడ చాలామంది ప్రజలు లూథరన్ ప్రజలుగా ఉండడము చూడగలుగుతున్నాము. ఇది మార్టిన్ లూథర్ కాలంలో కలిగిన ప్రొటెస్టెంట్ ఉజ్జీవము మూలముగా స్వీడన్ దేశంలో ఆ ఉజ్జీవ జ్వాలలు రగిలి చాలామంది ప్రజలు వచ్చి కేథలిక్ ప్రజలుగా ఉన్నవారు లూథరన్ సంఘములో చేరి అనేక సంఘాలు ఇక్కడ లూథరన్ సంఘాలుగా ఉండడం చూడగలుగుతున్నాము. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం ఉంచినారని అనుకుంటున్నారా? నిర్గమకాండము 34వ అధ్యాయం 24వ వచనము, మీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను అని దేవుడు చెబుతున్నారు. ఇది ప్రభువు మీ కొరకు ఇచ్చిన ఒక వాక్కు. నా కుమార్తె, నీ సరిహద్దులను నేను విశాలపరిచెదను. నా కుమారుడా, నీ సరిహద్దులను నేను విశాలపరిచెదను. సరిహద్దులు విశాలపరచబడునని చెప్పిన వెంటనే మనం మన ఆస్తులు, స్థలములు, వ్యాపారము, వృత్తి, వరుమానమని అనుకుంటాము. అది మాత్రమే కాదు, మీ ఆత్మీయ సరిహద్దులు, మీ విశ్వాసపు సరిహద్దులు విశాలపరచబడాలి. అభిషేకపు సరిహద్దులు విశాలపరచబడాలి. దేవుని మీద ఉంచిన సరిహద్దులు విశాలపరచబడాలి. మన జీవితములో ఆ దైవిక స్వభావములు, ఆత్మీయ అనుభవములు విశాలపరచబడాలి. వాటి ద్వారా మిగతా ఆశీర్వాదములు వెంబడించును. కనుక ఇప్పుడు మీరు ఉన్నదానికంటే దేవుని మీద విశ్వాసము మీకు విశాలంగా ఉండును. మీ అభిషేకం విశాలమగును. మీరు ప్రభువు మీద ఉంచిన విశ్వాసము అది విశాలమగును. దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. అది మాత్రమే కాదు, మీ వరుమానము, మీ వృత్తి, మీ పనులు అన్నిటిలోనూ ఒక విశాలమైన సరిహద్దులను దేవుడు మీకు అనుగ్రహించున్నది మీరు చూడగలరు. అదే ప్రభువు మీకు ఇచ్చే వాగ్దానము. ఒకవేళ మీరు సేవ చేయుచుంటే సేవా సరిహద్దులను దేవుడు విశాలముగా చేసి అనుగ్రహించును. దీన్ని మీరు విశ్వసించుడి. మీ జీవితంలో మీరు ఉన్న స్థితిలోనే ఉండుటకు దేవుడు ఇష్టపడుటలేదు, విశాలముగా చేసి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుచున్నారు. దాన్ని మీరు విశ్వసించి ఏ భాగంలో మీరు విశాలపరచబడాలని మీరు ఇష్టపడుచున్నారో, ఎదురు చూస్తున్నారో ఆ కార్యములో అద్భుతము కలుగును. మీరు విశ్వసించెదరా? మీకు ఏ భాగంలో సరిహద్దులు విశాలపరచబడాలని మీరు ఇష్టపడుచున్నారు? మీ ఆత్మీయ జీవితములో, మీ యొక్క కుటుంబ కార్యంలో, బిజినెస్ కార్యంలో, సేవా కార్యములో, లేక దేవుని మీద ఉన్న ప్రేమలో, విశ్వాసములో, ఎందులో మీరు విశాలంగా ఉండాలని ఇష్టపడుచున్నారు? సరిహద్దులను విశాలపరచమని దేవునితో చెప్పి దేవుడు వాక్కునిచ్చిన దాన్ని నెరవేర్చెదరు. ఇప్పుడు మీకు తేటగా తెలిసింది కదా మీరు విశాలపరచబడాలని. కనుక ప్రార్థన చెయ్యండి. తండ్రి, మీ సరిహద్దులను విశాలపరచెదనని వాక్కునిచ్చితిరి. నా జీవితంలో ఆత్మీయ సరిహద్దులను విశాలపరచుడి, సేవా సరిహద్దులను విశాలపరచుడి. మీ మీద ఉంచిన ప్రేమలో, విశ్వాసములో నేను విశాలపరచబడాలి. దేవా, బిజినెస్ సరిహద్దులను విశాలపరచుడి. నా జీవితమును మీరు ఆశీర్వదించి అధికము చేసి విశాలంగా మార్చుచున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.